హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ డెస్క్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు HTML లో లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తాం, అసలు లాంగ్వేజ్ అట్రిబ్యూట్ వల్ల మనకి యూజ్ ఏంటి అనే దానికోసం అయితే చెప్తాను. సో మరి వీడియోలోకి వెళ్లే ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దాం. లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అంటే ఏం లేదు. లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అంటే మన వెబ్ పేజ్ కి రాసే కంటెంట్ ఉంటుంది కదా, అంటే HTML లో కంటెంట్ రాస్తాం కదా, అంటే పారాగ్రాఫ్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఏవైనా ఇమేజెస్ కాదు, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, అలాగే HTML డాక్యుమెంట్ మొత్తానికి అది ఏ లాంగ్వేజ్ లో ఉన్నది అనేది స్పెసిఫై చేసి సెర్చ్ ఇంజిన్స్ కానీ, బ్రౌజర్స్ కానీ వీటికి చెప్తుంది. అంటే ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లో ఉందా, తెలుగులో ఉందా, ఫ్రెంచ్ లో ఉందా, అదే ఏ లాంగ్వేజ్ లో ఉన్నది అనేది చెప్తుంది మనకి. బ్రౌజర్ కి చెప్తుంది, మనకి కాదు. బ్రౌజర్ అనేది ఓకే, ఈ డాక్యుమెంట్ ఈ లాంగ్వేజ్ లో ఉంది, ఈ డాక్యుమెంట్ ఈ లాంగ్వేజ్ లో ఉంది అనేది చెప్తుంది. సో లాంగ్వేజ్ అట్రిబ్యూట్ దీనికి యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మరి చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మనం ఇక HTML డాక్యుమెంట్ కామన్ గా అయితే ఇది రాస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి HTML ట్యాగ్ రాస్తాం. డాక్యుమెంట్ అంతటికి లాంగ్వేజ్ అనేది స్పెసిఫై చేయాలి అంటే ఇక్కడ ఈ ట్యాగ్ లో జస్ట్ LANG ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో నచ్చిన లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ అనుకోండి, తెలుగు అంటే TE అని వస్తుంది. ఈ ట్యాగ్ ఇక్కడికి ఇలా క్లోజ్ చేసి, అంటే దీనికి వేరే ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు, జస్ట్ లాంగ్వేజ్ అని పెట్టి పెట్టడమే. ఇక్కడ మనం బాడీ అనేది రాస్తాం. ట్యాగ్ కి స్టార్టింగ్ ఫస్ట్ ట్యాగ్ లోనే వస్తుంది లాంగ్వేజ్ అని పెట్టి ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ లో ఏ లాంగ్వేజ్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్. తెలుగుకి అయితే TN వస్తుంది, ఇంగ్లీష్ US ఇంగ్లీష్ కి అయితే EN అని వస్తుంది, స్మాల్ EN అండి. ఇవన్నీ స్మాల్ లెటర్స్ లోనే వస్తాయి. ఓన్లీ డాక్యుమెంట్ కి HTML దగ్గర అప్లై లాంగ్వేజ్ అని అట్రిబ్యూట్ యూస్ చేయాలంటే అలాగేం లేదండి. HTML5 కి HTML వర్షన్స్ కి, అంటే ఇప్పుడున్న వర్షన్ కి ఆల్రెడీ ప్రీవియస్ వర్షన్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ప్రీవియస్ వర్షన్స్ లో పోల్చుకుంటే ఇప్పుడున్న వర్షన్ లో ఈ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అనేది ఏ ఎలిమెంట్ కైనా యూస్ చేయొచ్చు. అంటే ఓన్లీ HTML గానే కాదు, HTML5 లో అయితే ఏ ఎలిమెంట్ కైనా ఈ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేయొచ్చు. హెడ్డింగ్స్ చూడండి, హెడ్డింగ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ వర్షన్ తో పోల్చుకుంటే ఏ ట్యాగ్ అయినా, అదే ఏ ఎలిమెంట్ లో అయినా యూస్ చేయొచ్చు దీన్ని. అంటే పారాగ్రాఫ్స్ యూస్ చేయొచ్చు, హెడ్డింగ్స్ లో యూస్ చేయొచ్చు, HTML డాక్యుమెంట్ లో యూస్ చేయొచ్చు. అయితే ప్రీవియస్ వర్షన్స్ అయితే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అయితే ఉన్నాయి. అవైతే వాటిని అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అది డిస్క్రిప్షన్ చదవండి, మీకు అర్థమవుతుంది. HTML ఇప్పుడు వచ్చిన వర్షన్ అయితే అలా ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక డాక్యుమెంట్ లో ఏ ఎలిమెంట్ కైనా ఈ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేయొచ్చు. అయితే దీనికి తోడు కంట్రీ కోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కంట్రీ కోడ్ చాలా ఈజీగా రాయొచ్చు. లాంగ్వేజ్ అట్రిబ్యూట్ లోనే డబుల్ కోట్స్ ఇచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ ఇవ్వండి, హైఫన్ పెట్టి కంట్రీ, తెలుగు ఇండియా కదా, ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి, IN. ఇలా ఉంటది కంట్రీ కోడ్. US కి అయితే US అని ఉంటుంది, ఇంగ్లీష్ EN అని పెట్టి US అని పెడతాం. సింపుల్ ఇలాగే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లాంగ్వేజ్ కోడ్ అనేది ఎలా యూస్ చేస్తాం. మనం రాసే డాక్యుమెంట్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉందనేది బ్రౌజర్ కి, సెర్చ్ ఇంజిన్స్ కి స్పెసిఫై చేస్తుంది. అంతే సింపుల్. అంటే దానికి అర్థం కావడానికి అనేది యూజ్ చేస్తాం. ఇది మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో అడిగితే వెంటనే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.